ఏ పురుషుడికైనా సరే జన్మైతే తన తల్లితోనే సాధ్యమవుతుంది. అతని జీవితం అతని సోదరితో సాగుతుంది. ఇక ఆఖరిలో అతనికి ఒక స్త్రీ తోడు దొరుకుతుంది, ఒక కూతురిగా. విశ్వంలోని ప్రతి ఒక్క పురుషుడు ఈ ఒక స్త్రీ తోడు దొరుకుతుంది, ఒక కూతురిగా. విశ్వంలోని ప్రతి ఒక్క పురుషుడు స్త్రీ లేకుండా అసంపూర్ణుడిగా ఉండిపోతాడు. అందుకని శివునికి ముందు పార్వతిని, రాముడి కంటే ముందు సీతని, నారాయణుడి కంటే ముందు లక్ష్మి పేరుని చెప్తారు. ఇక అలాగే రాధ కూడా కృష్ణుడి యొక్క ప్రాణం. శ్వాస లేకుండా హృదయం కొట్టుకోలేదు. అలాగే ఏ పురుషుడు కూడా ముందుకు సాగలేడు ఒక స్త్రీ విశ్వాసం లేకుండా. ఈరోజు రాధతో పాటుగా ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క